హాయ్ అండి, నమస్తే. నా పేరు గోపి. మీరు చూస్తున్నారు సన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈరోజు ఈ వీడియోలో పచ్చిమిర్చికి సంబంధించిన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి జెర్సీ 56 గురించి, అలాగే ఈ జెర్సీ 56ని పచ్చిమిర్చికి కాకుండా పండు మిరపకి ఉంచుకొని సాగు చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈ జెర్సీ 56 రకాన్ని ఎక్కువగా పచ్చిమిర్చి సాగు చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే సాగు చేసుకోండి. పండు మిరపకి ఉంచుకొని సాగు చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం సాగు చేయొద్దు. ఎందుకంటే ఇది 100కి 99% పచ్చిమిర్చికి అయితే అనుకూలంగా ఉంటుందండి. ఇక ఈ పచ్చిమిర్చికి చూసుకున్నట్లయితే ఇందులో ఈ జెర్సీ 56 చూసుకున్నట్లయితే చెట్టు చూడడానికి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి మంచి కాయ సైజులో ఉండి పచ్చికాయ దగ్గర గనుపులతో చిక్కటి కాపు అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి మనం వారానికి న్యూట్రియన్స్తో పాటు ఏవైనా పెంపు మొదలు ఎమినో యాసిడ్స్, ఈ హులివిక్ యాసిడ్స్, సివిడ్ ఎక్స్ట్రాస్తో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు అయితే మనం పొందడానికి అయితే ఈ జెర్సీ 56లో ఉంటుందండి. దీంట్లో ఉండే తెగులు చూసుకున్నట్లయితే తెగుళ్ళు అయితే ఎక్కువగా ఏమి ఉండవండి. బొబ్బర్ను తట్టుకునే రకం ఇది. అలాగే మంచి నీటి సదుపాయం ఉండి పచ్చికాయ మార్కెట్ దగ్గరలో ఉన్నట్లయితే దీనిని వీలైనంత వరకు ఎక్కువ పచ్చికాయ కోయడానికి అయితే ప్రయత్నం చేయండి. 6-7 కోతలు అయితే పక్కాగా దిగుతుంది ఇది. ఏదైనా చివరిలో ఈ పచ్చికాయకి అనుకూలంగా లేనప్పుడు ఈ 1% అనేది ఈ పండుకాయకి ఉంచుకోండి. ఎందుకంటే ఈ పండుకాయ మనం కోసేటప్పుడు ఉండటానికి ఈ విధంగా కలర్ బాగానే ఉంటుంది, కానీ కళ్ళం మీదకి వెళ్ళిన తర్వాత ఎండే కొంది కాయ ఈ విధంగా అయితే తెలపరైతే రావడం జరుగుతుంది. యూట్యూబ్లో ఈ విధంగా ఎండికాయ గురించి చెప్పిన వాళ్ళు ఎవరైతే లేరు. మనమైతే ఈ రైతులు అనేవాళ్ళు నష్టపోకుండా ఉంటారని చెప్పి మనం ఈ వీడియో అయితే ఈ జెర్సీ 56 గురించి పూర్తి వివరాలు తెలియజేయడం అయితే జరుగుతుంది. అదేనండి సంగతి. ఎవరైనా ఈ పచ్చికాయ వేసుకోదగిన వాళ్ళు ఈ జెర్సీ 56 బాగానే ఉంటుంది, కానీ ఎండికాయకి మాత్రం ఇది లాభం లేదు. ఎందుకంటే వేసుకొని మేము నష్టపోయి ఉన్నాము. నా చుట్టుపక్కల రైతులు కూడా నష్టపోవడం జరిగిందండి. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఈ జెర్సీ 56 మీద మనకి లాభం బాగానే వచ్చింది, కాకపోతే ఎండికాయకి మాత్రం పనిచేయదు. మనం ఈ జెర్సీ 56ని ఎంత పచ్చికాయ తెంపుకుంటే అంత బాగా అనేది దిగుబడి అయితే రావడం జరుగుతుంది. పండుకాయకి మాత్రం దిగుబడి రాదు. ఇది మాత్రం పక్క. రైతులు తెలుసుకునే వాళ్ళు మాత్రం పచ్చికాయకి సాగు చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే వేసుకోండి. పండుకాయకి మాత్రం అసలు వద్దు. అదండి ఈ వీడియో సారాంశం.